తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభానికి అందంగా ముస్తాబవుతుంది. అదే రోజు నుంచి అధికారికంగా కొత్త సచివాలయాల్లో పూర్తిస్థాయి విధులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త సచివాలయాల్లో విధుల నిర్వహణ, దస్త్రాల తరలింపుపై నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 30 నుంచి తమ విధులను కొత్త సచివాలయాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇక శాఖల వారీగా గదుల కేటాయింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ రోజు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక నూతన సచివాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సీఎస్ ఫర్నిచర్, సంబంధిత సామాగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఇంటర్నెట్ సదుపాయం కోసం వైఫై సహా అన్ని సమకూరుస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఈ నెల 26 నుంచి 29న అన్ని శాఖలు తమకు సంబంధించిన కంప్యూటర్లు, దస్త్రాలను కొత్త సచివాలయాల్లోకి చేరవేయాలని అధికారులకు సీఎస్ సూచించారు.